వేసవికాలం ఎండ తీవ్రతతో మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులే తట్టుకోలేకపోతున్నారు. మండుటెండల్లో తాగడానికి నీరు లేక ఎండదెబ్బ పారిన పడి మరణిస్తున్నాయి పక్షులు. మూగజీవాల అవస్థలు తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలతో పాటు జంతు ప్రేమికులు తాగునీరు, ఆహారం అందిస్తున్నారు. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ ప్రభావం ఉంటుంది. బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారు జనాలు. మూగజీవాల పరిస్థితి దారుణంగా మారుతోంది. వీధి కుక్కలు, పావురాలు, పక్షులకు ఆహారం, నీరు లేక అవస్థలు పడుతున్నాయి. వేసవిలో నీరు దొరక్క మూగజీవాలు ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురవుతున్నాయి. నగరంలో ఖాళీ ప్రదేశాల్లో నీటి తొట్టెలు చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. వాటర్ బాల్స్ ఏర్పాటు చేసి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. సమ్మర్లో కుక్కకాటు కేసులు తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు నీటి తొట్టిలు ఏర్పాటు చేశారు. మొన్న పెట్టారు. ఇది ఎండలు ఉన్నాయి కదండి, బాగా కుక్కలకి అవి పిసుకులు కూడా వచ్చి నీళ్ళు తాగుతున్నాయండి. డైలీ పొద్దున్న వచ్చినప్పుడు షాప్కి వస్తా, పొద్దున్న నీళ్ళు కడిగి శుభ్రం కడిగి వేస్తారండి. అవి ఉడతలు కూడా వస్తాయండి. అక్కడ బియ్యం కూడా వేసారండి, నూకలు వేసి మొత్తం. అవి ఎండకి లేకపోతే కొద్దిగా అప్పుడు చనిపోతామని పిట్టలు కూడా అవి వచ్చి బాగా తాగుతున్నాయండి. వచ్చి తాగుతున్నాయి. ఇవి ఎండలో బాగా ఎక్కువనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెట్టు కింద ఉంటే ఏం కాపాడదు, కానీ బయటకు వెళ్తే ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళంటోనే అక్కడ చేస్తూ ఉంటే కొద్దిగా ఇట్లు కూడా తాగుతూ ఉంటాయి. పాపము ప్రతి ఒక్కళ్ళు అలాగా చేస్తూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేస్తూ ఉంటే పాపం ఏ ఒకటి పక్షులైనా అయ్యని తాగుతూ ఉంటే మంచి, మనకు కూడా మంచిది. హైదరాబాద్ లో పావురాలు ఎక్కువగా ఉంటాయి. ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, పురాణా పూల్ లాంటి ప్రదేశాల్లో వేల పక్షులు నివాసం ఉంటున్నాయి. వాటికి నీళ్లు, ఆహారం అందిస్తారు స్థానిక ప్రజలు. ఎండవేడిని తట్టుకోలేక పక్షులు చనిపోతున్నాయి. పక్షుల కోసం బాల్కనీ, టెర్రస్ మీద నీళ్లు పెట్టాలని కోరుతున్నారు బర్డ్ లవర్స్. మూగజీవాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటున్నారు జంతు ప్రేమికులు. వీధి కుక్కలు, పక్షుల కోసం నీళ్లు, ఆహారం అందించాలని కోరుతున్నారు.